కువైట్ పై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం కువైట్ వెళ్లిన వాళ్ళు భయంతో వణికిపోతున్నారు. చుట్టుపక్కల యుద్ధ వాతావరణంతో ఏ క్షణం ఏం జరుగుతుందన్న ఆందోళనకు గురవుతున్నారు. 4 నెలల క్రితం కువైట్ కు వెళ్లిన కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన దాకే కుమారి అక్కడి యుద్ధ వాతావరణాన్ని వీడియో తీసి ప్రపంచానికి చూపించారు. తనని కువైట్ నుంచి ఇండియాకు రప్పించాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కోరారు. అలాగే మంత్రి లోకేష్ ను సైతం ఆమె విన్నవించుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి నమస్కారం అండి. నా పేరు దాకే కుమారి సార్. మాది నా తలపేట పిఠాపురం ఏరియా అండి. సార్ నేను కలిపితే కువైట్ వచ్చి 4 నెలలు అవుతుంది సార్. ఇక్కడ అయితే వాతావరణం ఏం బాగాలేదు సార్. బాంబ్ బ్లాస్ట్ ఎక్కువగా జరగడం వల్ల మాకు చాలా భయంగా ఉందండి. చాలామంది అయితే ఇంటికి వెళ్ళిపోయారు సార్. మా పరిస్థితి అయితే ఇక్కడ ఏం బాగోలేదండి. ఇక్కడైతే బాంబ్ బ్లాస్ట్ వల్ల మాకు చాలా భయంగా ఉంది సార్. ఏ క్షణాన్ని ఏం జరుగుతుంది అన్నది ఏం తెలియట్లేదండి. ఇంటి దగ్గర నా పిల్లలు 3 చాలా భయంగా ఉన్నారు సార్. వాళ్ళు చాలా భయపడుతున్నారండి. దయచేసి నన్ను మా ఇంటికి పంపించండి సార్. ఇండియాకి వెళ్ళేటప్పుడు మీరే చూడాలి సార్ మమ్మల్ని. ప్లీజ్ సార్, మమ్మల్ని ఇండియా ఎలాగైనా పంపించండి సార్.